మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి 30న మనకు ఉగాది పండుగ రాబోతుంది. ఇది భారతీయులందరికీ కూడా అతిపెద్ద పండుగ, మొట్టమొదటి పండుగ. ఈ పండుగని భారతీయులు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు నుంచే కొత్త సంవత్సరం అంటే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది పండుగ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఇష్టం. అయితే ప్రత్యేకంగా ఈ ఉగాది రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు, రాబోయే కొత్త సంవత్సరంలో ధనానికి లోటు అనేదే రాదు. కష్టాలనేవి మీ దరి చేరవు. మీ జీవితం మారిపోతుంది. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు. ధన ధాన్యాలకు లోటు అనేదే ఉండదు. మీరు మీ జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉండడానికి, చక్కగా బ్రతకడానికి, సంవత్సరం అంతా కూడా రాజయోగాన్ని అనుభవించడానికి ఉపయోగపడే పరిహారమే ఈ బియ్యం డబ్బాలో ఈ ఒక్క వస్తువుని వేసే పరిహారం. అంతేకాదు, ఈ పరిహారం వలన కొత్త సంవత్సరం మొత్తం కూడా మీరు ధనధాన్యాలకు లోటు లేకుండా చక్కగా ఉండగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఉగాది రోజు ఇది ఒక్కటి వేసుకోండి. ఇలా గనుక మీరు వేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అన్నపూర్ణాదేవి సిరి సంపదలతో మీకు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. మీ జీవితం మారిపోతుంది. తిండికి బట్టకు అస్సలు లోటు ఉండదు. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువును పెట్టండి. అసలు ఉగాది రోజు బియ్యం డబ్బాలో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బియ్యం అంటేనే చాలా పవిత్రమైనవి. బియ్యం ఉంటేనే మన ఇంట్లో అందరం కడుపు నిండా అన్నం తినగలుగుతాము. అవే బియ్యం లేకపోతే మన జీవితం అతలాకుతలమైపోతుంది. మానవునికి తిండి ముఖ్యం. డబ్బు సంపాదించాలంటే మానవుడు బలంగా ఉంటేనే కదా మనం డబ్బును సంపాదించుకోగలుగుతాము. అలానే కాకుండా లక్ష్మీదేవికి కూడా బియ్యం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. అలా వేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడగలుగుతామని మనకు పండితులు చెప్పటం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఉగాది రోజు మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి సంవత్సరం పొడుగునా కూడా తిండికి బట్టకు అన్నానికి ధనానికి లోటు రాకూడదు. అంటే ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ వస్తువులు వేయాలి. మన పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యం డబ్బాలో ఈ వస్తువులను దాచి ఉంచేవారు. అలా ఉంచినట్లయితే వారికి మంచి శుభ ఫలితాలు వస్తాయని, సంవత్సరం పొడుగునా కూడా చక్కగా ఉంటుందని, ఆరోగ్యాలతో వారు ఉండగలుగుతారని, అంటే అన్నానికి ముఖ్యంగా లోటు రాదని ఒక నమ్మకం అప్పటి నుంచి వారిలో ఉండేది. అంటే నార్మల్గా ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుంది. మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఇంటికి కొత్త బియ్యం రాగానే అందులో నుంచి ఒక బస్తా బియ్యాన్ని ఆలయాలకు అంటే గుళ్ళకు ఇచ్చేసేవారు. ఇప్పుడు మనకు అన్ని బియ్యం ఇచ్చే అంత స్తోమత లేదు. మనకే తినడానికి సరిగ్గా తిండి లేదు. అంటే కొంతమందిని మనం చూస్తాం, వారి దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు. తినడానికి ఉన్న బస్తాల బియ్యం దానం చేసే స్తోమత ఉండదు. ధనం లేకపోతే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలా స్తోమత లేని వారు ఇంటికి పేదవారు వచ్చినప్పుడు వారికి కొన్ని బియ్యాన్ని దానం చేయాలి. అంటే ఓ కిలోల కొద్దీ దానం చేయకుండా ఒక పావు సేరు బియ్యం కానీ, లేదంటే 2 గుప్పెళ్ళ బియ్యం కానీ, ఒక దోసెడు బియ్యాన్ని కానీ దానం చేస్తే మనకు మంచి ఫలితం వస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే బియ్యం ఇంటికి తెచ్చుకోగానే అందులో నుంచి కొంచెం బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో ఇష్టదైవానికి పరమాన్నం కానీ, అన్నంతో చేసిన నైవేద్యం కానీ వండి నివేదన పెట్టాలి. అలా పెడితే ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం, దేవుళ్ళ యొక్క అనుగ్రహం మనతో ఉంటుంది. సంవత్సరం పొడుగునా కూడా మనకు చక్కటి యోగం అనేది కలగడానికి అవకాశం ఉంటుంది. అలానే బియ్యాన్ని ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టుకోకూడదు. బియ్యాన్ని స్టీల్ డబ్బాలో మాత్రమే పోసి పెట్టుకోవాలి. బియ్యం సంచిలో తెచ్చుకుంటే అలాగే ఆ బస్తాలో బియ్యాన్ని ఉంచుకోవచ్చు. కానీ ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం పోసుకోకండి. బియ్యం అనేవి నార్మల్గా అందరి ఇళ్లలో ఉంటాయి. కొంతమంది సంవత్సరానికి సరిపడా బియ్యం తెచ్చుకుంటారు. కొంతమంది 6 నెలలకు సరిపడా బియ్యం తెచ్చుకుంటారు. కొంతమంది 3 నెలలకు సరిపడా బియ్యం కూడా తెచ్చుకుంటారు. కొంతమంది కోటా బియ్యాన్ని తింటూ ఉంటారు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా బియ్యం తెచ్చుకున్నా ఆ బియ్యాన్ని దాచే బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా అడుగు భాగాన ఇది ఉండేలాగా చూసుకోండి. అలా గనక ఉంచితే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. బియ్యానికి ఎప్పుడూ లోటు రాకుండా ఉండాలి. సిరి సంపదలు, సౌభాగ్యము అన్నీ కూడా ఇంట్లో ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ పనిని చేయండి.
ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు, చాలా చిన్న వస్తువులు కావాలి అంతే. ఇంట్లో ఉండే ఒక చిన్న వస్త్రం తీసుకోండి, అది కొత్త వస్త్రమే తీసుకోండి. ఎందుకంటే ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి వస్త్రాన్ని కూడా కొత్తదే తీసుకుంటే చాలా మంచిది. అందులోనూ ఎరుపు రంగు వస్త్రం కానీ, పసుపు రంగు వస్త్రం కానీ, తెలుపు రంగు వస్త్రం కానీ, ఈ 3 వస్త్రాలు మాత్రమే వాడండి, మిగతా వస్త్రాలను వాడకూడదు. ఈ 3 రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో 5 యాలుక్కాయలను పెట్టుకోండి. 5 యాలుకలతో పాటు చిటికెడంత కుంకుమ, చిటికెడంత పసుపును పోసేసి 2 వక్కల్ని పెట్టేసి చివరిలో చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా పెట్టేసి వీటన్నిటినీ కూడా చక్కగా మూట కట్టండి. ఆ మూటను పవిత్రంగా భావించండి. పవిత్రంగా భావించిన తర్వాత ఆ మూటకు ధూపం చూపించి ఒక నమస్కారం చేసుకొని తర్వాత తీసుకుని వెళ్ళి మీ బియ్యం డబ్బాలో పెట్టుకోండి. యాలుకలు ధనాన్ని నిరంతరము ఆకర్షిస్తూ ఉంటాయి. ఒక్కలు బియ్యం మన ఇంట్లో వదిగేలాగా చేస్తాయి. అంటే ఎప్పుడూ కూడా బియ్యం నిండుకోవు. ఎప్పుడూ మన ఇంట్లో బియ్యం అనేవి ఖచ్చితంగా ఉండేలాగా చేస్తాయి. దాల్చిన చెక్క ధనాన్ని ఆకర్షిస్తుంది, ధన సమస్యలు లేకుండా చేస్తుంది. పసుపు కుంకుమలు కష్టాలను పోగొడతాయి. కనుక వీటన్నిటిని మూటకట్టి బియ్యం డబ్బాలో కొంచెం బియ్యాన్ని తీసేసి అడుగు భాగంలో ఈ మూట వేసుకోండి. లేదంటే ముందుగానే బియ్యం డబ్బాలో ఈ యొక్క మూటను కట్టేసి అడుగు భాగాన పెట్టేసి దానిపై నుంచి బియ్యాన్ని పోసుకోండి. ఉగాది రోజు ఇలా చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సంవత్సరం మొత్తం కూడా మీరు చక్కగా ఉండగలుగుతారు. ఆయురారోగ్యాలతో పాటు డబ్బుకు లోటు లేకుండా ఉండగలుగుతారు. ఎందుకంటే ఒక్కలు పాడయ్యే పదార్థం కాదు, అవి సంవత్సరం పొడుగునా నిల్వ ఉంటాయి. అలానే కాకుండా యాలుకలు దాల్చిన చెక్క కూడా చాలా మంచివి. అంటే మనకు సంవత్సరం పొడుగునా కూడా ఇవి మనకు ఫీచర్ ఇస్తాయి. అంటే సంవత్సరం పొడుగునా కూడా అవి బాగా నిల్వ ఉంటాయి. 5 యాలుకలు, 2 వక్కలు, 1 దాల్చిన చెక్క, అలానే కాకుండా చిటికెడంత కుంకుమ, పసుపు, ఇలా మీరు వీటిని మూట కట్టేసి బియ్యం రమ్ములో పెట్టుకోండి. ఈ మూటను మీరు మళ్ళీ తీయవలసిన అవసరం లేదు, మార్చవలసిన అవసరం లేదు. ఈ మూటను సంవత్సరం పొడుగునా అలానే బియ్యం రొమ్ములో ఉంచుకోవచ్చు. ఆ మూట పాడవదు, సంవత్సరం పొడుగునా ఉంటుంది. ఒకవేళ మీకు పాడైపోయినట్టు అనిపించినా లేదంటే మీకు తీయాలనిపించినా 6 నెలల తర్వాత తీసివేయండి. తీసేసి ఆ మూటను పారే నీటిలో పడవేసి కొత్త మూటను పెట్టుకోండి. లేకపోతే మళ్ళీ సంవత్సరం వచ్చే ఉగాది వరకు అలాగే వదిలివేయవచ్చు. నా పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని ఉగాది రోజు చేసేవారు. అందుకే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. కాబట్టి అందరూ ఉగాది రోజు ఈ పరిహారం చేసుకోండి. అలా చేస్తే వచ్చే సంవత్సరంలో ధనానికి, ధాన్యానికి అస్సలు లోటు అనేదే రాదు. కష్టాలనేవి రావు. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ పరిహారం అంతటి శక్తివంతమైనది. బియ్యం కూడా చాలా శక్తివంతమైనవి. బియ్యం అనేవి లేకపోతే మన మానవ మనుగడ అనేదే కొనసాగదు. ఎందుకంటే మనం ఎంత ధనవంతులమైనా, ఎంత బంగారం వెండి ఉన్నా, ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా, ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు ఉన్నా కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది ఇక ఏది తిన్నా రాదు. చాలామంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధను చేస్తూ ఉంటారు. బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా చేయకూడదు. కాదని అలా అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు. బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది. మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు. వారి అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్నా, మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్నా సాధ్యమవుతుంది. వారిద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలు పాటించాలి. బియ్యాన్ని కాలి కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు. ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా బియ్యం నిండుగా ఉండాలి. బియ్యం అయిపోయే వరకు చూడకూడదు. బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి. బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి. డస్ట్ వంటిది లేకుండా చూసుకోవాలి. బియ్యాన్ని ఎప్పుడూ పవిత్రంగా భావించాలి. ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను తలుచుకోవాలి. బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి. కనుక బియ్యాన్ని, బియ్యం రొమ్ములను, బియ్యం బస్తాలను ఎప్పుడూ కూడా నైరుతి దిక్కులో పెట్టుకోవాలి. నైరుతి దిక్కులో బియ్యాన్ని పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంటే అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకున్న మూటను వేస్తారో
అలాంటి వారి ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది. అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి. కోరినంత ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే ఈరోజు చేసే ప్రతి చిన్న పరిహారం లేదా ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. కనుక ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే కనుక తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. ధనధాన్యాలకు లోటు లేకుండా జీవించగలుగుతారు. బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన రాబోయే కొత్త సంవత్సరంలో మీ జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు, అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి. చేతి నిండా ధనం నిలుస్తుంది. మీ తరతరాల వారికి కూడా ఎప్పటికీ అన్నానికి కానీ ధనానికి కానీ లోటు అనేది రాదు. కాబట్టి అందరూ కూడా ఉగాది రోజు బియ్యం డబ్బాలో ఈ మూటను వేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఉగాది రోజు ఆడవారు చక్కగా అమ్మవారి స్వరూపంగా కొత్త బట్టలు ధరించి రెడీ అవ్వాలి. కళ్ళకు పట్టీలు పెట్టుకోవాలి. నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. బంగారు చెవిదిద్దులు ధరించాలి. బంగారం గాజులు కూడా ధరించవచ్చు. కానీ కేవలం బంగారు గాజులో ధరించకూడదు. బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి. బంగారు గాజులు వేసుకోకపోయినా తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి. మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు. మీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే ఉగాది రోజు తప్పక మట్టి గాజులు ధరించాలి. ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన కలర్లో ఉండే గాజులు వేసుకుంటేనే బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్ కానీ లేదా పింక్ కలర్లో ఉండే గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉగాది రోజు ఈ రంగులో ఉండే గాజులను ఆడవారు ధరిస్తే సుమంగళి తత్వం కలుగుతుంది. భర్తకు పనులన్నిటిలో కూడా మంచి విజయం లభిస్తుంది. భర్త వృత్తి, ఉద్యోగ రంగాలలో విశేషంగా రాణిస్తాడు. సొసైటీలో మంచి పేరు వస్తుంది. విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక ఆడవారు ఉగాది రోజు గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పింక్ కలర్లో ఉండే గాజులు కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒక రంగులో ఉండే గాజులను వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సంవత్సరం అంతా మీకు మరియు మీ కుటుంబానికి కలిసి వస్తుంది. ఇక ఆడవారు ఎప్పుడూ కూడా బ్లూ కలర్, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులు వేసుకోకూడదు. ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు. ఒకవేళ తెలియక వేసుకుని ఉంటే ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసివేయండి. గ్రీన్ ఆర్ ఎల్లో ఆర్ పింక్ కలర్లో ఉండే గాజులు వేసుకోండి. ఉగాది రోజు పొరపాటున కూడా బ్లూ కలర్, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులు ధరించకూడదు. సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి. కానీ గ్రీన్, ఎల్లో, పింక్ కలర్లో ఉండే గాజులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఈ రంగులో ఉన్న మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం 1/2 డజన్ మట్టి గాజులు ధరించండి. అంటే 2 చేతులకు కలిపితే 1/2 డజన్ గాజులైనా సరే ఉండాలి. 1/2 డజన్ కన్నా ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు. ఉగాది రోజు ఇలా మట్టి గాజులు ధరిస్తే శుభాలు జరుగుతాయి. గాజులు వేసుకోవటం వలన గర్భాశయానికి ఎంతో మేలు జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. గాజులు ధరించటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కనుక గ్రీను, ఎల్లో, పింక్ కలర్లో ఉండే గాజులను ఉగాది రోజున వేసుకోండి. నీలం రంగు, గ్రే కలరు, వైట్ కలర్లో ఉండే గాజులను మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేసుకోవద్దు. ఉగాది రోజు గాజుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఉగాదిలోపు మీ చేతులకు నీలం, గ్రే, వైట్ కలర్లో ఉండే గాజులు ఉంటే వెంటనే తీసివేయండి. లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీ ఇంటి యజమానికి మంచిది కాదు. ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. కానీ పొరపాటున కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు. అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయకూడదు. ఎలాంటి పూజలలో పాల్గొనకూడదు. నెలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు. దానిలో తప్పేమీ లేదు. ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజు సూర్యోదయ సమయంలో పడుకుని ఉన్నారంటే సంవత్సరమంతా కూడా దరిద్రం అనుభవిస్తారు. మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది. ఏ పని చేసినా అపజయాలే ఎదురవుతాయి. అదేవిధంగా ఈ ఉగాది రోజు భార్యాభర్తలు సంగమించకూడదు. అంతేకాదు ఉగాది రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదనలు ఆడుకోకూడదు.
పిల్లలను తిట్టకూడదు. ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. ఈరోజు గోవులను పూజించాలి. ఈరోజు గోవుకు పచ్చటి రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి. వీలైనంత వరకు ఇష్టదైవం నామాన్ని స్మరించుకోవాలి. అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబూసుకుని వెళ్ళకూడదు. చక్కగా జడ వేసుకుని వెళ్ళాలి. ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం మూట కట్టుకున్నట్లే అవుతుంది. ఉగాది రోజు తప్పక ఈ నియమాలను పాటించాలి. అంతేకాకుండా ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేసి ముందుగా స్టవ్ను తుడిచి కుంకుమతో బొట్లు పెట్టి, పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి గంధంతో కూడా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి. ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఉగాది రోజు తెలియక ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరమంతా కూడా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఉగాది రోజు చక్కగా గుమ్మాన్ని శుభ్రమైన మంచినీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు, బియ్యపు పిండితో బొట్లు పెట్టి చక్కని ఎర్రటి పూలతో గుమ్మాన్ని అలంకరించాలి. గుమ్మానికి 2 వైపులా కూడా ఎర్రటి పుష్పాలను ఉంచాలి. అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి. మామిడి తోరణాలతో పాటు గుమ్మానికి వేప కొమ్మలను కూడా గుమ్మానికి 2 వైపులా ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది. లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఎంతో ఇష్టమన్న విషయం మన అందరికీ తెలిసిందే. మనం ఇంటిని చూడంగానే మన చూపు సింహద్వారంపై పడుతుంది. అటువంటి ఆ సింహద్వారాన్ని మనం అందంగా ఆహ్లాదకరంగా అలంకరించినప్పుడు ఆ ఇంట్లోకి రావాలి అనిపిస్తూ ఉంటుంది. మరి ఉగాది రోజు ఇంటి గుమ్మాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అలంకరించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మరి విన్నారుగా, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలన్నిటినీ కూడా ఉగాది రోజు పాటించి సంవత్సరం అంతా కూడా పిల్లా పాపలతో మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి. ఇక ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీరను ధరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. భర్త సంపాదన పెరుగుతుంది. భర్తకు డబ్బే డబ్బు, పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త సంవత్సరంలో ధన ద్వారాలు తెరుచుకొని ధనం రావటం ప్రారంభమవుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే స్త్రీలు బోర్డర్స్ ఉన్న చీరలనే కట్టుకోవాలి. అంటే అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి. కనుక ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 రంగుల్లో ఉండే చీరలను కట్టుకోండి. మళ్ళీ వీటిల్లో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు. అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు. ఎందుకంటే నలుపును మనం అశుభానికి సూచికగా భావిస్తాం. నలుపు రంగు దుస్తులు ధరించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకకూడదు. కనుక నలుపు కలపకుండా చూసుకొని కొత్త బట్టలు కొనుక్కోండి. ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించండి. కొత్త బట్టలను కొని ఒక్కసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించండి. అంతేగాని కొన్న బట్టలను తడపకుండా ధరించవద్దు, దరిద్రం. కనుక గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్లో ఉండే చీరలు కట్టుకోండి. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు, లంగా వౌనీలు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. అంతేకాదు ఈ కలర్ థెరపీ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరికీ వర్తిస్తుంది. అంటే మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ ఉగాది రోజున కలర్లో ఉండే దుస్తులను ధరించండి. సంవత్సరంలో ఐశ్వర్యం కలిసి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది రోజు ఈ రంగు దుస్తులు వేసుకోండి. అలా వేసుకోవటం వలన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కుబేరులుగా మారుతారు. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు. ఉగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు.
అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది. ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం. అది మొదలయ్యేది ఈ రోజే. ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచులు అంటే తీపి, పులుపు, కారము, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులు. ఈ 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టసుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఉగస్య ఆది అనేది ఉగాది. ఉగా అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు, ఉగాది అనగా ప్రపంచ జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది. ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా 2 లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాది అయ్యింది. అదే సంవత్సరాది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలు చెప్పబడుతున్నాయి. శిశిర ఋతువు ఆకురాలు కాలము. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. వసంత ఋతువులో చెట్లు చిగురించి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయలు కుహు కుహు అని పాడుతూ ఉంటాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఈ రోజున ప్రాతకాలమున లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, ఉప్పు, కారము, చేదు, వగరు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాలను స్థూలంగా తమ భావి జీవిత క్రమం తెలుసుకుని దానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టత చూపుతూ ఉంటారు. ఇలా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఉగాది సాంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పటం జరిగింది. రైతులతో పాటుగా తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా తమదిగా భావించే పండుగ ఉగాది పర్వదినం. ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు కూడా ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతాయి. కోయిలలు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతాయి. పల్లెలు మామిడి పిందెలు, వేపపూత అంతకంటే ఉత్సాహంగా కోయిల కుహూరాగం రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇలా పరిమళాలతో భావించే వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యం నుంచే మొదలవుతుంది. అన్ని కర్మలకు మనస్సు మూలమని గ్రహించిన తెలుగువారు దానికి అధిపతి అయిన చంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి ఉగాదిని చేసుకోవటం ఆనవాయితీగా వచ్చింది. దీనివల్ల కాలాన్ని లెక్కించడానికి వీలవుతుందని పురాతన కాలంలో పండితులు నిర్ణయించారు. లక్ష్మీ కటాక్షానికి, విజయ సాధనకు నిత్యం చైతన్యంతో ఉండాలి. జీవులకు ఈ చైతన్యాన్ని ఉగాది శోభ అందజేస్తుంది. ఉగాది వేళ ఘడియలు, గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాల స్వరూపమైన ఏడాదిలో నివసిస్తూ ఉంటాయి. ఉగాది రోజు తప్పనిసరిగా అందరూ కూడా ఉగాది పచ్చడి చేసుకుని తినాలి. అలవాటు ఉన్నా లేకపోయినా అందరూ కూడా ఈరోజు ఉగాది పచ్చడి తినాల్సిందే. ఎందుకంటే ఈ పచ్చడి ఆరోగ్య ప్రదాయిని. మనం ఉప్పు, కారం, పులుపు ప్రతిరోజు తింటూనే ఉంటాం కనుక ఉగాది రోజు చేదు మరియు తీపి కలగలిసిన అంటే వేప పువ్వు మరియు బెల్లం కలిపి చేసిన ఉగాది పచ్చడిని తప్పక తినాలి. ఉగాది పచ్చడిలో బెల్లాన్ని మరియు వేప పువ్వును తప్పక వెయ్యాలి. జీవితం అంటే చేదు తీపిల కలయిక. వీటితో పాటు ఎన్నో రుచులు ఉంటాయి. ఎన్ని రకాల రుచులు ఉన్నా వాటన్నిటినీ కూడా డామినేట్ చేసేది ఈ రెండే. కనుక ఉగాది పచ్చడిలో తప్పక వేప పువ్వు, బెల్లాన్ని వెయ్యాలి. ఈ సీజన్లో వేపపూత తినటం వలన తట్టు, అమ్మవారు వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఈ ఉగాది పచ్చడి చాలా మంచిది. వసంతకాలంలో ఎంత ఎక్కువగా వేపపూత తింటే అంత మంచిది. అన్నంలో కలుపుకుని కూడా తినవచ్చు. అంటే వేపపూతను ఎండబెట్టి కొంచెం నెయ్యిలో జీలకర్రను వేయించి ఎండబెట్టిన
వేపపూతను కలిపి దోరగా వేయించి చిటికెడు ఉప్పు వేసి దానిలో అన్నం కలిపి కుటుంబంలో అందరూ కూడా ఒక్క ముద్ద తినండి. చైత్రంలో ఎక్కువ సార్లు వేపపూత తినండి. అలాగే వేప గాలిని పీల్చండి, అంటే వేప చెట్ల కింద కూర్చోండి. ఈ సమయంలో వచ్చే రోగాలన్నీ కూడా వేపగాలి అడ్డగిస్తుంది. అలాగే ఈరోజు తప్పకుండా కొత్త వస్త్రాలను ధరించండి. ఉగాది రోజు సాధారణంగా రకరకాల పిండి పదార్థాలు తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. కానీ ఎన్ని నైవేద్యాలు చేసినా పడగడుపున ఉగాది పచ్చడిని తిని ఆ తర్వాత ఏమైనా తినాలి. సంవత్సరపు తొలి దినం కనుక ప్రశాంతంగా, ప్రేమగా, ఆపేక్షంగా జీవితం పట్ల ఆప్యాయతతో హాయిగా పండుగ చేసుకోండి. కాబట్టి ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఉగాది పచ్చడిని తిని నూతన సంవత్సరమంతా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించండి. ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఈ వస్తువులను దానం చేయకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఉగాది పండుగ రోజు ఈ వస్తువులను దానం చేసినా లేదా ఇతరులకు మీ చేతులతో ఇచ్చినా మీకు పట్టే అదృష్టమంతా వారి చేతులకు వెళ్ళిపోతుంది. ఉగాది రోజు ఇంటి చుట్టాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే ఉగాది రోజు పొరపాటున మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుప్రక్కల వారికి కానీ కత్తి, కత్తెరలు వంటివి ఇవ్వకండి. మీ చేతులతో ఇవ్వకండి. సాధారణంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు, లేదా ఏదైనా ఫ్రూట్ తినడానికి, లేదా ఏదైనా బహుమతులు ఓపెన్ చేయడానికి కత్తులు, కత్తెరలు అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో వారినే స్వయంగా ఆ వస్తువును తీసుకోమని చెప్పండి. అలా కాకుండా మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, అంటే పిల్లలు కానీ, మీ భర్త కానీ, మీరు కానీ ఈ వస్తువులను మీ బంధువుల చేతికి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది మనకు కొత్త సంవత్సరం, ఉగాది పండుగ, ఈ సంవత్సరంలో మొదటి పండుగ. అయితే ఈ పండుగ రోజు మీరు మీ బంధువులకు కానీ, ఇంటి చుట్టుప్రక్కల వారికి కానీ కత్తి, కత్తెరలు ఇచ్చారంటే మీ మధ్య ఉన్న సంబంధం క్షీణిస్తుంది. వచ్చే సంవత్సరానికి వారు మీకు శత్రువులుగా అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కత్తి, కత్తెరలను మీ చేతులతో ఇతరులకు ఇవ్వకండి. పొదైన వస్తువులను, ఇనుప వస్తువులను మీ చేతులతో మీరు ఇతరులకు ఇవ్వకండి. ఇస్తే వారు మీకు దూరమవుతారు. వచ్చే సంవత్సరానికి శత్రువులుగా మారిపోతారు. ఇక ఉగాది రోజు ఇతరులకు ఇవ్వకూడని వస్తువు, దానం చేయకూడని వస్తువు చీపురు. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. మీ ఇంటిలో ఉన్న చీపురును బయట వారికి, బంధువులకు అస్సలు ఇవ్వకండి. అలాగే మీ ఇంటికి వచ్చిన చుట్టాల చేత ఇల్లు ఊడవనివ్వకండి. మీ ఇంట్లో మీ బంధువులు ఇల్లు ఊడవటం అంత మంచిది కాదు. ఒకవేళ వారే స్వయంగా చీపురును తీసుకొని ఇల్లు ఊడిస్తే ఏం చేయకండి. కానీ మీరు వారి చేతులకు చీపురు ఇచ్చి ఊడవమని మాత్రం చెప్పకండి. అలాగే పక్కింటి వారు వచ్చి ఒక్కసారి చీపురు ఇవ్వండి, 5 నిమిషాలలో తెచ్చి ఇస్తాం అన్నా కూడా చీపురు ఇవ్వకండి. కొంతమంది పక్కింటి వారు కొత్తగా వచ్చిన వారు చీపురు తెచ్చుకోరు. చీపురు తెచ్చుకోకుండా ఒక్కసారి చీపురు ఇవ్వండి, ఊడ్చుకొని ఇచ్చేస్తాము అంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఎవరికి కూడా చీపురు ఇవ్వవద్దు. అది ఏ చీపురైనా సరే, పుల్లల చీపిరి, కుంచీపిరి, ఇల్లు ఊడ్చుకునే చీపిరి, బయట ఊడ్చుకునే చీపిరి, ఏ చీపిరైనా సరే ఇవ్వవద్దు. చీపురును ఉగాది రోజు మీరు మీ చేతులతో ఇతరులకు ఇస్తే ఈ కొత్త సంవత్సరం అంతా కొత్త సమస్యలతో నిండిపోతుంది. ఉగాది రోజు చీపురును దానం రూపంలో కూడా ఇతరులకు ఇవ్వకూడదు. మీ ఇంటిలో ఉన్న సంపాదన అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఉగాది రోజున ఇతరులకు దానం చేయకూడని వస్తువు కొబ్బరి నూనె. వంటలే వాడే కొబ్బరి నూనె కానీ, తలకు రాసుకునే కొబ్బరి నూనె కానీ ఇతరులకు ఉగాది రోజున ఇవ్వకూడదు. ఇంటికి వచ్చిన బంధువులకు కూడా కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు. మన కుటుంబ సభ్యుల వరకు ఇచ్చుకోవచ్చు, రాసుకోవచ్చు, కానీ పొరపాటున కూడా కొబ్బరి నూనె దానం చేయకండి. పండుగ రోజు దాదాపుగా తలకు నూనె రాయడము కానీ, చిన్నపిల్లలకు బయటకు తీసుకుని వెళ్ళడానికి తలకు నూనె రాస్తారు. ఒకవేళ మీ ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే వారికి నూనె రాయవచ్చు, కానీ మీ బంధువుల పిల్లలకు మీ చేతులతో నూనె రాయకండి. అలాగే మీ బంధువులకు మీ చేతులతో నూనె ఇవ్వకండి. క్రింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి. ఉగాది రోజున చీపురులు, కత్తి, కత్తెరలు, కొబ్బరి నూనె ఎవరికీ దానం చేయకండి. ఇతరులకు ఇవ్వకండి. కాదని పొరపాటున ఇచ్చిన ఈ సంవత్సరమంతా మీకు కష్టాలు తప్పవు. అలాగే ఉగాది రోజు విరిగిపోయిన, చిరిగిపోయిన పాత వస్తువులు కూడా ఇతరులకు దానం చేయకూడదు. మీకు పనికిరాని వస్తువులు దానం చేయటం వల్ల మీరు ఈ సంవత్సరం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు. చిరిగిన బట్టలు, పుస్తకాలు, వస్తువులు ఇతరులకు దానం
రూపంలో అస్సలు ఇవ్వకండి. ఇలా చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది. ఉగాది రోజున మీరు ఇతరులకు ఈ వస్తువులు ఇచ్చినా దానం చేసినా కొత్త సంవత్సరం అంతా మీకు కష్టాలతో బాధలతో గడుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేయకండి. ఈరోజు ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తానికి ముందే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని స్నానం చేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి. ఉగాది చైత్రమాసంలో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగురులతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాలతో అందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి. అయితే ఈ ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే తెలిస్తే పరోక్షకంగా కవి కలంలో ఉగాది పాటల్లో కనిపిస్తుంది. శిశిర ఋతువులో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారు ఈ పండుగను బాగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈరోజు ప్రాశస్యంలోనికి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహము రుచికి సంకేతం. వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతం. ఇక ఈరోజు ఉగాది పచ్చడి తినే ముందు శతాయుష్యం వజ్రదేహం దదాత్యార్థ సుఖానిచ సర్వరిష్ట వినాశంచ నింబ కదలం భక్షణం అనే శ్లోకాన్ని చదవాలి. వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని తినటం వల్ల దేహం వజ్ర సందృశ్యమై సర్వరిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం. ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండుగ. ఈ పండుగ రోజు వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని తప్పక తినాలి. ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఈరోజు అందరూ నూతన సంవత్సరంలోని శుభ అశుభ ఫలితాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల ఇదితో సంపదను, వారంతో ఆయుష్, నక్షత్రంతో పాప ప్రక్షాళన, యోగం వలన వ్యాధి నివృత్తి కావటము, కరణం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసము. ఈ కాలంలో మామిడికాయలు దండిగా రావటంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలు పెడతారు. వర్షాకాలం చలికాలానికి ఉపయోగించుకోవడానికి వీలుగా మామిడి పచ్చళ్లను, ఇతర కాయలను ఎండబెట్టి ఊరబెడుతూ ఉంటారు. తెలుగు వారిళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ఆవకాయ. ఇలా వివిధ విశేషాలకు నాంది ఉగాది, తెలుగువారి ఉగాది. ఇక ఉగాది రోజున ప్రపాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపటమే వారి ఉద్దేశము. చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచించారు. ఎండలను తట్టుకోవాలి అంటే నీరు ఒక్కటి ఇస్తే సరిపోదు కదా. అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు, గొడుగులు కూడా దానం చేయాలని పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మ కుంభ దానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెప్తూ ఉంటారు.
ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి ఈరోజు ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్తే మంచిది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.